చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్లిట్స్ మనం ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి స్లిట్స్ పెట్టి మనం పర్ఫెక్ట్ గా బుటిక్ స్టైల్లో రెడీ చేస్తే కనుక దీనికి పేమెంట్ ఎంత తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లోపల సైడ్ కూడా మనకి నీట్ గా ఎలా అయితే ఫినిషింగ్ ఉంది, సేమ్ ఇలా మనం ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియో రెడీ చేసినాను. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దాం. మనం సైడ్స్ అయితే కుట్టినాం, ఇక్కడ నుంచి మనం ఒక స్టిచ్ చేసినాం, ఇక్కడ నుంచి ఒక స్టిచ్ చేసినాం, ఇక్కడ ఒక పాదం మందం గ్యాప్ పెట్టేసి మనం స్టిచ్ చేసినాం కదా. కానీ ఇక్కడ కట్స్ దగ్గర వచ్చేసే వరకు మనం ఏం చేసినాం, ఒక 2-3 ఇంచెస్ ముందు నుంచే ఈ ఒక్క స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ అయితే వేసినాం. ఇది ఎందుకంటే మనం ఇలా ఇప్పుడు దీనికి ఇలా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఇలా స్టిచ్చింగ్ ఉంటే కరెక్ట్గా ఇది డివైడ్ అవ్వదు అనమాట. అందుకే మనం ఈ ఒక్క స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ అయితే వేసినాం. అయితే ఇప్పుడు మనం దీనికి సైడ్స్ మొత్తం మనకి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఇక్కడ కింది సైడ్ మనం పట్టీ వేసుకోవాలి. ఆ పట్టీ ఎలా వేసుకోవాలి అంటే, చూడండి, ఈ పట్టీ మనం ఆల్రెడీ దీనికి రెడీ చేసి పెట్టినాం. జస్ట్ మనం ఐరన్తో రెడీ చేసినాం. ఇది ఈ వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచెస్ మనం కట్ చేసినాము. కట్ చేసి 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి ఈ 1 ఇంచ్ పట్టీ అయితే రెడీ చేసినాం. మీరు ఒక 1 ఇంచ్ 1.2 పాయింట్స్ వరకు కూడా దీనికి రెడీ చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ ఒక 1 ఇంచ్ కన్నా తక్కువ చేయకండి. ఒక 1 పాయింట్ ఎక్కువ అయిపోయినా ప్రాబ్లం లేదు, తక్కువ ఉంటే అంత నీట్ లుక్ ఉండదు. ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి కట్స్, ఈ సైడ్ కట్స్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. కానీ ఇక్కడ గేరా ఉంటుంది కదా, ఈ గేరాలో మనం ఫస్ట్ పట్టీ అనేది వేసుకోవాలి. ఈ గేరా దగ్గర మనం ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పట్టీయే తీసుకున్నాం. సైడ్స్ దగ్గర మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మార్జిన్ ఎంత అయితే వదిలి కట్ చేసినాం, కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక కట్ పెట్టినాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంతే మార్జిన్ మనం తీసుకొని దీనికి స్టిచ్ చేయాలి. మీరు ఎంత అయితే మార్జిన్ కట్ చేసేటప్పుడు పెడతారో అంత మార్జిన్ తీసుకొని స్టిచ్ చేయాలి. చూడండి, ఇది ఈ కచ్చా ఉంది కదా, ఇది ఇలా పెట్టేసి దీనిపైన నుంచి ఇలా ఇది పెట్టేసి చివరి కుట్టు వేసుకోవాలి. దీని ప్రైస్ ఎంత తీసుకోవాలి అని అంటే, మన ఏరియాని బట్టి తీసుకోవాలి అండి. నార్మల్గా నేనైతే ఒక 1000 నుంచి 1500 మధ్యలో దీనికి చార్జ్ చేస్తాను. ఎందుకంటే మస్తు టైం పడుతుంది కాబట్టి దాని ప్రకారం మనం ప్రైస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ కింద స్టిచ్చింగ్ అయిపోయింది కదా, సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఈ పట్టీ వేసినాం కదా, ఈ ఇట్ సైడ్ వచ్చేసి మనం ఇలా కరెక్ట్గా పెట్టేసి దీనికి ఏం చేయాలి, ఇలా జరిపి ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఇక్కడ పట్టి ఇక్కడ వరకు రావాలి అనేసి మనకి కరెక్ట్గా మార్క్ పెట్టేసుకోండి. సేమ్ అలాగే ఇట్ సైడ్ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ఈ కట్స్ కరెక్ట్గా ఇలా కొలిచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 కట్స్ కరెక్ట్ ఉండాలి కదా మనం రెడీ చేసినప్పుడు, అందుకే ఈ మార్కింగ్ వేసేసుకొని ఇంకొక సైడ్ మనం స్టార్ట్ చేసుకోవాలి పట్టి వేయడం అనేది. దీనికి కూడా మనం మార్కింగ్ వేసిన దగ్గర వరకు మనం ఇది స్టిచ్ చేసినాం. దీని తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ చేసి పట్టీ వేసినాం కదా, దీనికి ఇట్ సైడ్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి సెట్ చేసినాం. ఈ పట్టీకి ఇలాగా నీట్గా సెట్ చేసినాం. చూడండి, ఇలా సెట్ చేసినాక చూడండి, దీనికి ఏం చేయాలి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మనకి ఈ సైడ్లో మనం ఈ మార్జింగ్ ఎంత అయితే పెట్టినాం అంత మార్జింగ్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ఒక మార్క్, సేమ్ అంతే ఇట్ సైడ్ ఒక మార్క్, ఇలా 2 మార్కింగ్స్ వేసేసుకోండి. ఈ మార్కింగ్స్ వేసినాక దీనికి ఏం చేయాలి, ఇప్పుడు ఈ సైడ్ చూడండి, మనం ఇట్ సైడ్ స్టిచ్ చేసి దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసినాం. దీనికి ఇప్పుడు దీనికి ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దీనికి ఇలా రివర్స్ ఫోల్డ్ చేయాలి. ఇలాగా చూడండి, ఇలా రివర్స్ ఫోల్డ్ చేస్తే మనకి ఈ మార్కింగ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచే మనం కుట్టు స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. ఇక్కడ కొంచెం రఫ్ చేసినాక ఇప్పుడు ఈ పట్టీ ఉంది కదా, ఇది నేను ఎక్కడి నుంచి కుడుతున్నాను అది చూసుకోండి. ఇది సీదా, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఓకేనా. ఇట్ సైడ్ రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్.
ఈ రైట్ సైడ్ దగ్గరే మనం దీనికి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసినాం. నార్మల్గా ఐరన్ అయితే లోపల సైడ్ చేసి పెట్టినాము, తర్వాత ఐరన్ చేయడానికి కరెక్ట్ రాదు అనేసి మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి కొద్దిగా వదిలేసి మనం ఈ పట్టి స్టార్ట్ చేస్తున్నాం స్టిచ్చింగ్. మనకి ఎంతైతే మార్జిన్ పెట్టినాం మనం కటింగ్ చేసేటప్పుడు అంత మార్జిన్ పెట్టి స్టిచ్ స్టార్ట్ చేసుకోండి. ఈ కుట్టు చాలా చివరి నుంచి వేయాలి అండి, కొంచెం కూడా అటు ఇటు అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్లిట్ మనం ఇక్కడ వరకు ఓపెన్ పెట్టినాం కదా, దీనికి నీట్గా ఇలా జరిపి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇలా గోరుతో ఇలా నీట్గా చేసేయండి. నీట్ చేసినాక ఇప్పుడు దీనికి ఈ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ దగ్గర ఎగ్జాక్ట్ ఈ ఓపెన్ దగ్గర వరకు మనం కుట్టు దీనికి తీసుకురావాలి. చూడండి, ఈ కట్ ఇక్కడ వరకు ఈ ఓపెన్ ఉంది కదా, దీని పక్కనే మనం ఈ కుట్టు అనేది ఆపాలి. చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ ఆపేసినాం మనం. ఆపేసినాక దీనికి ఏం చేయాలి అంటే ఈ పట్టీకి ఇక్కడి నుంచి ఇలా రివర్స్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలాగా. రైట్, ఇలా ఫోల్డ్ చేసినాక ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర వరకు పర్ఫెక్ట్గా ఇలా పెట్టి సెట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పాయింట్ కరెక్ట్గా స్ట్రైట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ ప్రకారమే మనకి బయటి సైడ్ కూడా ఈ చివరి కుట్టు వేస్తాం కదా, ఈ పట్టీకి ఇంకొక సైడ్ కుట్టు వేస్తాం కదా, ఇటు సైడ్ కుట్టు అది బయట కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇది పక్కా మనకి ఈక్వల్గా ఉండాలి. ఈ పాయింట్ చూడండి, ఈ 3 పాయింట్ ఈ షేప్ రెడీ అయింది కదా, ఈ పాయింట్ కరెక్ట్గా ఇలా ఈక్వల్ ఉండాలి. చూడండి, ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇవి రెండు కరెక్ట్ ఈక్వల్ ఉన్నాయా లేదా ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఎగ్జాక్ట్ ఉండాలి మనకి. ఓకేనా, ఇలా చెక్ చేసుకొని దీనికి ఇక్కడి నుంచి కుట్టు వేసేసుకోండి. చూడండి, ఇక్కడ వరకు కుట్టు వచ్చింది కదా, దీనికి ఇక్కడి నుంచి కొద్దిగా రఫ్ చేసి తీసేద్దాం. ఇలాగా తీసేయాలి. ఇలా తీసినాం కదా, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఈ షేప్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో కరెక్ట్గా ఈ షేప్ ఎక్కడ వరకు వచ్చింది అది కరెక్ట్గా మీరు చెక్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇవి రెండు కరెక్ట్ రావాలి మనకి, అప్పుడే బయటి వైపు షేప్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది స్టిచ్ అయిపోయినాక మనం దీనికి ఇట్ సైడ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేయాలి. చూడండి, దీనికి ఇలా నీట్గా జరిపేసి దీని పక్క నుంచే స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇవి రెండు కరెక్ట్గా కొలుచుకోవాలి అండి, పర్ఫెక్ట్గా. చూడండి, ఇది ఇలా పర్ఫెక్ట్గా ఇలా కొలుచుకోండి కరెక్ట్గా. ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్గా కొలుచుకొని ఇది పర్ఫెక్ట్ రెండు కరెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ వస్తుంది మనకి, ఇది కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేసి కుట్టు వేసేయండి. చూడండి, ఇలా కుట్టు వేస్తూ ఈ లాస్ట్ వరకు మనం దీనికి కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇట్ సైడ్ది కూడా ఉంది కదా, దీనికి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి మనం చూసుకోవాలి. ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ మనం దూరం నుంచి ఈ పట్టి రావాలి మనకి. ఓకేనా, ఎందుకంటే మనం ఇట్ సైడ్ కూడా అలాగే చేసినాం. 1/2 ఇంచ్ పైన నుంచి మనం దూరం నుంచే పట్టి స్టార్ట్ చేసినాం కదా ఈ పట్టి, అందుకే ఇట్ సైడ్ కూడా మనకి అలాగే పట్టి రావాలి. ఇప్పుడు ఇది కొలిచినాం కాబట్టి దీనికి ఇక్కడి నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. అలా వేస్తే ఏంటంటే ఈ కట్స్ ఎక్కువ తక్కువ రావడం అలాంటిది ప్రాబ్లమ్స్ రావు మనకి. చూడండి, ఈ లాస్ట్ గేరా ఉంది కదా, దీనికి మనం ఇలా రివర్స్ తీసుకున్నాం. ఇంకొకసారి కూడా మీకు చూపిస్తున్నాను, కరెక్ట్గా మీరు చూసి అర్థం చేసుకోండి. చెప్పిన టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఇలాగా దీనికి కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు ఇది ఇలా కంప్లీట్ అయింది కదా, దీనికి జస్ట్ మనం ఇలా
ఇక్కడి నుంచి ఇలా తిప్పేస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా లోపల కూడా మనకి ఈ ఫినిషింగ్ చూడండి, లోపల కూడా మనకి ఇక్కడ కచ్చా ఉండదు, ఇక్కడ కచ్చా ఉండదు, ఎక్కడ ఉండదు. ఓకేనా, పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. చూసినారు కదా. ఇప్పుడు దీనికి అటు సైడ్ కూడా అలాగే ఒక ఈ పట్టీ వేసేయండి. దాని తర్వాత ఏం చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఈ కుట్టు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం మనం. వీడియో స్టార్ట్ అవ్వలేదు అక్కడి నుంచి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ చేయి పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, నేను చెప్పినాను కదా, ఇది కరెక్ట్ వచ్చేలాగా సెట్ చేసుకోండి అని ఫస్ట్. ఎందుకంటే ఈ కుట్టు మనకి బయట కనిపిస్తుంది, ఈ పాయింట్ అనేది మనకి ఎగ్జాక్ట్ బయట కనిపిస్తుంది కాబట్టి మనం లోపల కూడా దీనికి జాగ్రత్తగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ ఫోల్డ్ అవుతుంది మీకు అంటే ఇక్కడ తర్వాత కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక ఇది ఎక్కువ తక్కువ ఉంటే మనకి అడ్జస్ట్ చేయడానికి తర్వాత రాదు. ఓకేనా, కొద్దిగా ఒక 1-2 పాయింట్స్ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇది చూసేసుకోండి. బయట వైపు ఈ సెంటర్ ఉంది కదా, ఈ కుట్టు ఈ సైడ్లో ఈ స్టిచ్ వస్తుంది కదా, దీనికి కరెక్ట్గా మనకి సెంటర్లో రావాలి. ఓకేనా, అది ఒకటి చూసుకోండి. కరెక్ట్ సెంటర్లో వస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సెంటర్లో ఆపి ఇక్కడి నుంచి ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయిందనుకోండి, కొద్దిగా మీరు ఇలా దీనికి ఇలా ఫోల్డ్ చేసి సెట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇటు సైడ్ జరపాలి అనుకోండి, అప్పుడు ఇక్కడ కింది వైపు ఒక కట్ పెట్టేసి కొద్దిగా పైకి జరుపుకోవచ్చు. ఓకేనా, మరి ఎక్కువ డిఫరెన్స్ వస్తే ఈ రెండింటికి ఈ పాయింట్కి ఎక్కువ డిఫరెన్స్ వస్తే సెట్ చేయడానికి రాదు. అందుకే ఫస్టే మనం ఒకసారి మంచిగా సెట్ చేసుకోవాలి దీనికి. ఓకేనా, అది ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒక పాయింట్ అటు ఇటు ఉంది చూడండి, ఇలా ఇది కొంచెం పైకి అనిపిస్తుంది నాకు. అయితే నేను ఏం చేస్తాను, దీనికి లైట్గా ఇక్కడ లోపల ఫోల్డ్ చేసేస్తాను. ఇలాగా లోపల ఫోల్డ్ చేసి దీనికి దానంతా సెట్ చేసేస్తాను. మిగతా మొత్తం సేమ్ ఇలాగే కంటిన్యూ చేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా ఇది ఓపెన్ ఉంది చూడండి. ఇలాగా దీనికి ఈ సైడ్ ఉంది కదా, దీనికి కరెక్ట్గా ఈ పాయింట్ తీసేసుకొని ఇలా కరెక్ట్ దీనికి గోరుతో కొద్దిగా లైట్గా కరెక్ట్ వచ్చేలాగా గోరుతో చేసేయండి. దీనికి ఇక్కడ వరకు ఈ పట్టి వరకు వచ్చేసి డైరెక్ట్ మనం దీనికి ఇలాగే తీసేసుకుంటాం. చూడండి, కొంచెం దూరం వచ్చే వరకు మనం చూసుకొని దీనికి ఇక్కడే సెట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కొద్దిగా బయటికి జరిపేసేయాలి. వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు కామెంట్స్లో. చూడండి, ఇది అయితే మనకి ఇలా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీనికి ఇక్కడ సైడ్లో వచ్చేసి కొద్దిగా ఈ ఓపెన్స్ ఉంటాయి. ఈ ఓపెన్ ఇలా వదిలేసినా మనకి ఏం ప్రాబ్లం లేదు. లేదంటే ఒక ఫ్యూజింగ్ ఉంటుంది కదా, ఇది దీని లోపల వేసి ఐరన్ చేసేస్తే అది అతికిపోతుంది. లేదన్నా దీనికి ఇలాగే వదిలేసేయచ్చు. లైనింగ్ ఇంకా ఏ ఒరిజినల్ కూడా మళ్ళీ రివర్స్ రావడానికి ఛాన్స్ ఉండదు, రాదు అసలు అది. ఓకేనా, చూడండి ఇప్పుడు దీనికి ఈ పాయింట్ చూడండి, మనకి ఎలా అయితే ఇలా షేప్ మనకి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి ఐరన్ చేసి చూపిస్తాను మీకు. ఐరన్ చేయకపోయినా నీట్గానే ఉంది. ఒకవేళ ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది, ఫైనల్ ఫినిషింగ్ అయితే మనకి ఇలా అయితే వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా అయితే మనకి రెడీ అయింది ఈ స్లిట్స్. ఇంకా ఈ టాప్స్ కూడా మొత్తం స్టిచ్చింగ్ మీకు వీడియోస్ కావాలి అంటే కామెంట్లో చెప్పండి, రెడీ చేస్తాను. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.